రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. భూమి పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడి. ఈ నెల 18న లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం. కొత్త ఇసుక విధానానికి పచ్చజెండా. పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం. విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం. విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టిన సిజేఐ చంద్రచూడ్. మరొక జడ్జిని నియమించాలన్న సుప్రీం చీఫ్ జస్టిస్. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్ ఓవైసీ. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మోసం చేసే వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారన్న ఎంపీ ఈటల. విశ్వసనీయత లేనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య. ఇప్పుడు ప్రజలు మరోసారి మోసపోయారన్న ఈటల. మాజీ మంత్రి బాలినేని ఎమ్మెల్యే దామచర్ల మధ్య మాటల యుద్ధం. నువ్వెంతంటే నువ్వెంత అంటూ పోటాపోటీ కౌంటర్స్. వ్యవస్థలను మోసం చేసిన చరిత్ర దామచర్లదేనన్న బాలినేని. మానసికంగా బాలినేని బ్యాలెన్స్ తప్పాడన్న దామచర్ల. రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్పోర్ట్లో నేషనల్ హైవేలపై సమీక్ష. అక్కడి నుంచి తిరుమల వెళ్లనున్న గడ్కరీ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులపై రాహుల్ గాంధీ ఆందోళన. బీజేపీ తప్పుడు విధానాల వల్లే దాడులు జరిగాయని ఫైర్. భద్రతా వైఫల్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్న రాహుల్. ఈ నెల 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం. అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదు అంటున్న టీఎంసీ. ఈ నెల 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. హైదరాబాద్లోని మణికొండలో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన. రద్దీ ఎక్కువగా ఉండటంతో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు ఎక్స్లో యువతి ఫిర్యాదు. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేత్కర్ పై చర్యలు. పూజా ఖేత్కర్ ఐఏఎస్ ట్రైనింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటన. ట్రైనింగ్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు విమర్శలు. ముంబై హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షాకు కస్టడీ పెంపు. మిహిర్ షాకు మరో 14 రోజుల కస్టడీ పొడిగించిన శివాడి కోర్టు. ఈ నెల 7న BMW కారుతో స్కూటీని ఢీకొట్టిన శివసేన నేత మిహిర్ షా. ప్రమాదంలో కావేరి నఖ్వా అనే మహిళ మృతి. దేశ రాజధానిలో మరోసారి నిరసనలకు రైతుల నిర్ణయం. పంజాబ్ హర్యానా బోర్డర్లో బారికేడ్స్ తొలగించగానే ర్యాలీకి ప్లాన్. కర్ణాటకలో కొండ చర్యలు విరిగిపడి 7గురు మృతి. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా సిరాలి రోడ్డులో విరిగిపడ్డ కొండ చర్యలు. ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ కార్గిల్ హైవేపై నుంచి లోయలో పడ్డ కారు. 3 మృతి, 1కి గాయాలు.